న్యూస్. బంగాళాఖాతంలో మార్పుల కారణంగా ఫెంగల్ తుఫాన్ తన రూట్ మార్చుకుంది. ప్రస్తుతం ఏపీకి తుఫాన్ ముప్పు తప్పింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఇక ప్రస్తుతానికి శ్రీలంకలోని ట్రింకోమలిలోకి 240 కిలోమీటర్లు, నాగపట్నానికి 330 కిలోమీటర్లు, పుదుచ్చేరికి కిలోమీటర్లు, చెన్నైకి కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. రైట్, ఇక ఇప్పటికే చూసుకుంటే ఫెంగల్ తుఫాన్ సంబంధించి ఏపీకి ముప్పు లేదని కూడా చెప్తున్నారు ఐఎండీ సంస్థ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాజు, వాతావరణానికి సంబంధించి ఫెంగల్ తుఫాన్ ప్రస్తుతానికి ఏపీకి ఎటువంటి హాని చేయడానికి కూడా లేదు అని చెప్తున్నారు. సో అది దాని దిశ మార్చుకుంది, ఎటువైపుగా వెళ్ళనుంది? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండం ఇప్పుడు ఫెంగల్ తుఫాన్గా ఉధృతంగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కదులుతూ ఉన్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. గంటకి 9 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అయితే దీంతో మొత్తం సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఒక పక్కన ప్రస్తుతం మనం చూడొచ్చు, అంటే గడిచిన 2-3 రోజులతో పోలిస్తే ప్రస్తుతం విశాఖనే కాదు, మొత్తం సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే అల్లకల్లోలంగా ఉంది. అలలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నటువంటి ప్రభావం అయితే ఉంది. ఇంకా అంటే దాదాపుగా 8:30 టైం గడిచిన తర్వాత కూడా ఇంకా సూర్యుడు బయటికి రాలేదు. స్లోగా ఇప్పుడిప్పుడే తుఫర్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు అంటే అటు రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా తిరుపతి లాంటి ప్లేసెస్లో అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ తుఫానుకి సంబంధించి ట్రింకోమలికి దాదాపుగా 240 కిలోమీటర్ల దూరంలోను, నాగపట్నానికి 330 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి 390 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా నెమ్మదిగా అంటే గంటకి 9 కిలోమీటర్ల వేగంతో అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తుఫాను రేపు తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నటువంటి అంటే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి కారైకల్, మహాబలిపురం మధ్యన ఇది తీరం దాటుతుందని, ఇంచుమించుగా అటు పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వాతావరణ ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా దీని ప్రభావం కనిపించకపోయినా కూడా అటు దక్షిణ కోస్తా వెంబడి, అదేవిధంగా రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాలో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈ వీధురుగాలు వేస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే అంటే సముద్ర తీర ప్రాంతంలో భారీగా గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో అటు అలలు కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైతులు కొంత భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులందరూ కూడా వేటకెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రావాలని ముందస్తుగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అందరూ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ తుఫాను ప్రభావం అనేది ఏపీ మీద ఏ స్థాయిలో ఉంటుందనే చూడాలి. కానీ ప్రస్తుతం అయితే చిన్న చిన్న తుఫానులు అయితే వర్షం పడుతున్నటువంటి పరిస్థితి విశాఖలో కూడా కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.